రాబోయే 24 గంటల్లో కేరళలోకి రుతుపవనాలు ప్రవేశించనున్నాయి. క్రమంగా అవి ఇతర ప్రాంతాలకు విస్తరిస్తాయి. అలాగే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా పలుచోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం కనిపిస్తోంది. మరింత సమాచారం విశాఖ నుంచి మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. రాబోయే 24 గంటల్లో నైరుతి రుతుపవనాలు కేరళలో ప్రవేశించేటువంటి అవకాశం ఉంది. దీని ద్వారా మిగతా ప్రాంతాల్లో కూడా మరొక వారం రోజుల్లో క్రమంగా విస్తరించేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతము దీని ప్రభావం మిగతా ప్రాంతాల మీద ఎలా ఉండేటువంటి అవకాశం ఉంది, అలాగే ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత కానీ ఉష్ణోగ్రతలు కానీ ఎలా ఉంటాయి, వీటిపైన మనతో మాట్లాడేందుకు వాతావరణ శాఖ అధికారి కుమార్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ప్రస్తుతం రుతుపవనాలు ఎప్పుడు ప్రవేశించే అవకాశం? గత నెల 16వ తేదీ నాటికే అండమాన్ ప్రాంతాన్ని రుతుపవనాలు ప్రవేశించాయి. అవి క్రమక్రమంగా ఉత్తర దిశకు కదులుతూ మెల్లమెల్లగా మిగతా ప్రాంతాలను కవర్ చేసుకుంటూ వచ్చాయి. ఈ రోజు నుంచి 24 గంటల లోపల కేరళ తీరాన్ని రుతుపవనాలు తాకే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ రోజు వరకు నైరుతి, ఆగ్నేయ అరేబియా సముద్రం మరియు పశ్చిమ మధ్య బంగాళాఖాతం, తూర్పు మధ్య బంగాళాఖాతం, నైరుతి బంగాళాఖాతం మరియు ఈశాన్య బంగాళాఖాతంలో కొన్ని ప్రాంతాలను ఇంతవరకు విస్తరించాయి. రేపు 24 గంటల్లో మరింత ముందుకు విస్తరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆగ్నేయ బంగాళాఖాతం పూర్తి ప్రాంతాలను కూడా విస్తరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే 4వ తేదీ నాటికి కేరళ, తమిళనాడులోని కొన్ని ప్రాంతాలను రుతుపవనాలు లక్షద్వీప్ను కవర్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. తదుపరి ఉత్తర గమనం మిగతా సినాప్టిక్ కండిషన్స్ని బట్టి ఆధారపడుతుంది. సాధారణంగా 1వ తేదీ జూన్ నాటికి కేరళ తీరాన్ని తాకిన రుతుపవనాలు 5వ తేదీ నాటికి రాయలసీమను, 10వ తేదీ నాటికి కోస్తా ఆంధ్రప్రదేశ్లోని కొన్ని ప్రాంతాలను, 15 జూన్ నాటికి మిగతా అన్ని కోస్తా ఆంధ్ర ప్రాంతాలను కవర్ చేసే అవకాశాలు ఉంటాయి. ఇది లాంగ్ పీరియడ్ యావరేజ్ డేట్ ఆఫ్ మా ఆన్సెట్ని చూసి ఇక్కడ గీచిన ఈ లైన్లు కానీ చూసినట్లయితే వీటిని ఐసోక్రోన్స్ అంటారు. ఈ ఐసోక్రోన్స్ని చూసినా కూడా మీకు అర్థమవుతుంది. 1వ తేదీ నాటికి కేరళను, 5వ తేదీ నాటికి రాయలసీమలో కొన్ని ప్రాంతాలు, 10వ తేదీ నాటికి ఆంధ్రప్రదేశ్లో కోస్తా ప్రాంతాలను కొన్ని ప్రాంతాలను, 15వ తేదీ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ అంతటినీ కూడా ఆక్యుపై చేసి ఆక్రమించే అవకాశాలు లేదా అంతవరకు విస్తరించే అవకాశాలు కనిపిస్తాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో రాబోయే వారం రోజుల పాటు ఎలా ఉండేటువంటి అవకాశం ఉంది? ప్రస్తుతం ఈ రోజు ఏమైనా రెయిన్ ఎఫెక్ట్ ఎక్కడైనా ఉండేటువంటి అవకాశం? ఈ రోజు వరకు ఉన్నవి, రాబోయే 5 రోజులు కూడా ఉండే అవకాశాలు ఏంటంటే ఈ ప్రాంతాలలో వచ్చే అవకాశాలు ఈ ప్రీ మాన్సూన్ షవర్స్ లేదా కన్వెక్టివ్ రెయిన్ఫాల్సే ఉండే అవకాశం ఉంది. అంటే భూ ఉపరితలం వేడికి వాటి ద్వారా ఉన్న అనుకూలమైన పరిస్థితుల్లో తేమ కూడా ఉన్నట్లయితే ఉరుములు, మెరుపులు మరియు ఈదురుగాలులతో కూడిన వాతావరణం కోస్తా జిల్లాలపై ఉండే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతానికి ఉత్తరప్రదేశ్ పశ్చిమ భాగాల నుంచి ఉత్తర తమిళనాడు వరకు ఒక ఉపరితల ద్రోణి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఉన్నది. ఇది మధ్యప్రదేశ్, విదర్భ, తెలంగాణ, రాయలసీమ మీదుగా తమిళనాడు వరకు విస్తరించి ఉన్నది. దీని ప్రభావం వలన రాబోయే వారం రోజులు కూడా చెదురుముదురుగా వర్షాలు పడే అవకాశం ఉంది. ముఖ్యంగా మొదటి 5 రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి జల్లులు కొన్ని ప్రాంతాలలో ఉత్తర, దక్షిణ కోస్తా జిల్లాలతో పాటు రాయలసీమల్లో నమోదయ్యే అవకాశం ఉంది. ఉష్ణోగ్రతలు అయితే ఇప్పుడు సాధారణ స్థితిలో ఎక్కడైతే ఈ సీజన్లో నమోదయ్యేటువంటి టెంపరేచర్సే ప్రస్తుతం నమోదవుతున్నాయి. అయితే గత వారం రోజుల క్రితం ఉన్నటువంటి టెంపరేచర్స్ 45, 46 ఆ స్థాయి నుంచి ఇప్పుడు 42 గరిష్టంగా నమోదైనటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పి వాతావరణ నిపుణులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. విడుదల సత్యత నాయుడు, విశాఖపట్నం వాతావరణ కేంద్రం నుండి.